మన శివనగర్లో వేంచేసినటువంటి శ్రీ 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 రేణుకెళ్ళమ్మ పోచమ్మవారి దేవస్థానం ముందు ఈరోజు 14వ సంవత్సర వార్షికోత్సవ మహావేడుకలు. ఎందుకు చేసుకుంటామయ్యా అంటే మనం పుట్టినరోజు చేసుకుంటాం, పెళ్లి రోజు చేసుకుంటాం. అలాగే అమ్మవారి కూడా ప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి రోజుని మనం ఇంట్లో కన్నా అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడం అనేది చాలా అత్యంత అరుదుగా జరుగుతుంది. గురువుగారు చెప్పినట్టు వార్షికోత్సవం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మోత్సవాలు అనే పేరు బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సామాన్యంగా ఇవి 9 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా దేవుని ఊరేగింపు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం ఆధ్యాత్మిక అభివృద్ధి, దైవంతో సంబంధాన్ని బలోపేతం చేయడం ద్వారా భక్తుల ఆధ్యాత్మిక జ్ఞానం పెంచటం, భక్తులందరినీ ఒకే వేదిక మీదకు చేర్చి వారి మధ్య ఐక్యతను పెంపొందించటం, భక్తుల జీవితాల్లో సంతోషాన్ని, శ్రేయస్సుని నింపటం, సాంప్రదాయాలని, సంస్కృతిని కాపాడడం మరియు రాబోయే తరాలకి ఈ సంస్కృతిని అందించటం. వార్షికోత్సవాల గురించి, బ్రహ్మోత్సవాల గురించిన వివరాలను తెలుసుకునే ఉన్నారు కదండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.